అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మే నెల జీతాలు, పెన్షన్ల బిల్లులలో భారీ కదలిక. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లకు ముఖ్య గమనిక. మే 2025 జీతాలు మరియు పెన్షన్ల బిల్లులలో భారీ కదలిక. రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 17th to 25th ఇన్ ద మంత్. అంటే దీని అర్థము నిన్నటి రోజుతో ఉద్యోగుల జీతాల బిల్లులు మరియు పెన్షనర్ల పెన్షన్ బిల్లులను డిటిఓ గారు హెర్బ్ పేరోల్ నందు సిఎఫ్ఎంఎస్లో అయితే అప్లోడ్ చేయడం కంప్లీట్ అయింది. సో మరి అందరూ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, మీ యొక్క జీతాలు లేదా పెన్షన్ బిల్లు హెర్బ్ పేరోల్ నందు ప్రాసెస్ చేయబడిందా లేదా డిటిఓ గారి చేత అని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి మే 2025 నెల జీతాల పే స్లిప్స్ ప్రస్తుతం జనరేట్ అవుతున్నాయి. జీతాల పే స్లిప్స్ జనరేషన్ ఈ నెలకు సంబంధించి పే స్లిప్ బిల్లు జనరేట్ కావడం ప్రారంభమైంది. చాలామంది ఉద్యోగులకు వారి పే స్లిప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్య గమనిక, ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు మీ యొక్క పే స్లిప్స్ని నిధి యాప్లోను మరియు నిధి వెబ్సైట్లోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్సైట్లోనే పే స్లిప్స్ డౌన్లోడ్ చేయాలి. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పే స్లిప్స్ డౌన్లోడ్ చేసే విధానం. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి లాగిన్ అని టైప్ చేయాలి. తర్వాత మనకు nithi.apcfss.in అనే వెబ్సైట్ వస్తుంది టాప్లో. దానిపైన క్లిక్ ఇవ్వగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఫినాన్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇక్కడ మనకు 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే లాగిన్ అనేది ఉంటుంది. లాగిన్ పై క్లిక్ చేసి ఈ విధంగా యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ సైన్ ఇన్ అయిన తర్వాత ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్లో మనకు పే స్లిప్స్ అనేది అవైలబుల్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు సెలెక్ట్ మంత్ అండ్ ఇయర్ అని ఉంటుంది. రీసెంట్ పే స్లిప్లో మనకు రీసెంట్గా ఉండేది మే 2025 పే స్లిప్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ పే స్లిప్ అనేది క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు పే స్లిప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మన యొక్క ఎర్నింగ్స్, డిడక్షన్స్ అలాగే ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదని చెక్ చేసుకోవాలి. కేవలం ఎంప్లాయీస్కి మాత్రమే ప్రస్తుతానికి పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి. పెన్షనర్స్కి ఇంకా పే స్లిప్స్ డౌన్లోడ్ కావటం లేదు. ఇక్కడ డిడక్షన్స్ పరిశీలన. ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులందరూ తమ పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకుని అందులోని వివరాలను, ముఖ్యంగా జీతభత్యాలు మరియు డిడక్షన్స్ క్షుణ్ణంగా సరిచూసుకోవాల్సిందిగా కోరడమైనది. ఏమైనా వ్యత్యాసాలు కానీ, సందేహాలు కానీ ఉంటే సంబంధిత డిడిఓ లేదా ట్రెజరీ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లగలరు. పెన్షనర్స్కు సంబంధించిన సమాచారం. 30 రోజులున్న నెలలో 28వ తేదీ, 31 రోజులున్న నెలలో 29వ తేదీ, అంటే ఈ నెల 29వ తేదీ పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ జనరేట్ అవుతాయి. జీతాల బిల్లుల ప్రస్తుత స్టేటస్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం జీతాల బిల్లులకు సంబంధించి కొన్ని బిల్లు వివిధ దశల్లో అయితే ఉన్నాయి. కొన్ని బిల్లులు బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉండగా మరికొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయి. ఏవైతే బిల్లులు ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయో అవి మరి 1 లేదా 2 రోజుల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి చేరుకునే అవకాశం అయితే ఉంది. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. కొన్ని శాఖల్లో బిల్లులు ఇప్పటికే ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలో ఉన్నాయి. అంటే ట్రెజరీ ఆమోదం పూర్తయింది కానీ ప్రభుత్వ నిధుల విడుదల కోసం వేచి ఉన్నాయి. బిల్ నాట్ అప్రూవ్డ్. కొన్ని బిల్లులు, మరికొన్ని బిల్లులు ముఖ్యంగా విద్యాశాఖకు చెందినవి ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లోనే ఉన్నాయి. సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో ఇవి ఇంకా ప్రాసెసింగ్లో ఉన్నాయి. ఆమోదం అంచనా. బిల్ నాట్ అప్రూవల్ దశలో ఉన్నటువంటి బిల్లులు రాబోయే 1 లేదా 2 పని దినాల్లో ఆమోదం పొంది ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకుంటాయి అని ఆశిస్తున్నాము. పెన్షన్ బిల్లుల ప్రాసెసింగ్ విధానం పూర్తి అవగాహన. సో కొందరు పెన్షనర్స్ ఈ యొక్క వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఏమిటి, ఈకుబెర్ అంటే ఏమిటి, గ్రహించాలి అంటే ఏమిటి అని అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే అవేంటో తెలుసుకుందాము.
పెన్షన్ బిల్లులు సబ్ ట్రెజరీ అధికారి ద్వారా సబ్మిట్ చేసిన తర్వాత అవి వివిధ దశలను దాటి లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతాయి. ఈ ప్రాసెస్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవడం పెన్షనర్లకు మౌలిక అవగాహన కల్పిస్తుంది. పెన్షన్ బిల్లుల ప్రాసెసింగ్ దశలు. గ్రీన్ ఛానల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. గ్రీన్ ఛానల్ అంటే ఎస్టీఓ సబ్ ట్రెజరీ ఆఫీసర్ ద్వారా ఆమోదించబడిన బిల్లులు అని అర్థము. బిల్లులకు సంబంధించి అన్ని ధృవీకరణలు పూర్తయిన తర్వాత అవి ఫండ్ క్లియరెన్స్ కోసం వేచి ఉంచబడతాయి. కొన్ని సందర్భాల్లో నిధులు అందుబాటులో లేకపోతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్థితిలోనే చూపించబడతాయి. మరి ఈ కుబేర్ అంటే ఏమిటి? ఆర్బీఐ ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్. ఈ కుబేర్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ద్వారా నడపబడే ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. గ్రీన్ ఛానల్ దశ పూర్తయిన తర్వాత బిల్లులు ఆర్బీఐ ఈ కుబేర్ ద్వారా ఆర్బీఐకి చేరుతాయన్నమాట. దీని అర్థము రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐకు నగదు పంపింది అని. పెన్షన్ సొమ్ము విడుదలకు సిద్ధంగా ఉంది అని అయితే సూచిస్తుంది. బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్. ఆర్బీఐ బిల్లులను ప్రాసెస్ చేసిన వెంటనే వాటికి బ్యాచ్ నెంబర్లు కేటాయిస్తారు. బ్యాచ్ నెంబర్ కేటాయించినప్పటి నుండి 3 గంటల లోపు పెన్షన్ మొత్తం లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుంది. బ్యాచ్ నెంబర్లు కేటాయించక ముందు పెన్షనర్లు తమ ఖాతాలో జమ కాదని అయితే గమనించాలి. ఇక పెన్షనర్లకు ముఖ్యమైన సూచనలు. బిల్ ఇన్ ప్రాసెస్లో కనిపిస్తే అది ఇంకా ఎస్టీఓ ఆమోదానికి ఎదురు చూస్తుంది అని అయితే అర్థము. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంటే నిధులు విడుదల కావాల్సి ఉంది అని అర్థము. బ్యాచ్ నెంబర్ అలాట్ అని కనిపిస్తే స్టేటస్లో మనకు ఖాతాలోకి జమ కావడానికి కొద్ది గంటల సమయం పట్టవచ్చు అని అర్థము. అవసరమైతే ఎస్టీఓ కార్యాలయాన్ని సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ విధంగా బిల్లుల ప్రాసెసింగ్ గురించి స్పష్టమైన అవగాహన ఉంటే అనవసర సందేహాలు, ఆందోళనలు తగ్గిపోతాయి. ఇకపోతే ముందుగా జీతాలు, పెన్షన్లు జమ అయ్యే డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ సచివాలయ ఎంప్లాయీస్, హెల్త్ డిపార్ట్మెంటు, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయి. అదేవిధంగా మనకు జూన్ 1వ తేదీన సండే అయితే రావటం జరిగింది. సో సండే రోజున మ్యాక్సిమం జీతాలు జమ కావు, పెన్షన్లు జమ కావు. కాబట్టి మండే యథావిధిగా సోమవారం నుండి జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ ఈ సమాచారాన్ని గమనించే తమ పే స్లిప్స్ మరియు బిల్లుల స్టేటస్ ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండాలి. అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అయితే కోరడమైంది. మరి 2వ తేదీనే జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు ట్రెజరీ లిస్ట్ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజం, సోంపేట, టెక్కిలి, ఆమదాల వలస, ఇచ్చాపురం, కోటబొమ్మలి, హీరమండలం, కొత్తూరు వద్ద, పాతపట్నం, రణస్థలం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నర్సాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుకునూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గైపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విసన్నపేట, మైలవరం, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, మచిలీపట్నం, నర్సరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెదగురపాడు, పిడుగురాళ్ళ, రాజపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, గుత్తి, గుంతకల్, హిందూపూర్, కదిరి, కళ్యాణ్దుర్గ్, కంబదూర్, కనికేల్, కొత్త చెరువు, మడకసిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా, ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, ముమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపత్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఎర్రగొండ్లపాలెం, పొదిలి, కనిగిరి,
గిద్దలూరు, దర్శి, కుంభం, చీరాల, ఒంగోలు, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూర్, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లి, డోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లెం, ముద్దనూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, తంబెల్లపల్లి, తొట్టంబేడు, వైల్పాడు, పాలమనేరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం, వైజాగ్, సీతమ్మధార, తిరుపతి తదితర ఎస్టీఓ పరిధిలో 2వ తేదీన జీతాలు, పెన్షన్లు అయితే జమ కానున్నాయి. బిల్లులలో అప్డేట్ కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.